నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ నా పాస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో అనేది. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి బాగా మ్యారేజ్ చేసుకున్నారు పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని తర్వాత సో 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 చాలా మంది చేశారు, చూసాను ఇంటర్వ్యూ, చూసాను మీ కపుల్ ఇంటర్వ్యూ అప్పుడే దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా. ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి. ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? అండ్ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో, అలా ఉండేవాళ్ళు. సో నరదిష్ట అంటారు కదా, మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు. సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు ఏమి ఉండదు. మేబీ ఒక కపుల్ అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో. బట్ నేను వైరల్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను. నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో అదైతే కావాలని చేసింది కాదు, అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన. సడన్గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు, వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అస్సలు లేదు. ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను, నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను. నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను, ఎందుకంటే ఇట్లానే అవుతుంది, ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది. సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను, ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు, మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం, నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 1.5 year బాగానే ఉన్నాం. దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, ఎందుకు ఇట్లా అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారా? మీ వరకు వచ్చిందా? ఏమా మీ సమాధానం? సో ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. నేను సోషల్ మీడియాకు కూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని కూడా కాదు. ఒకానొక సిచ్యువేషన్లో అది నాకు నెగిటివిటీ వచ్చేసింది. తినే ఏదో చేసింది, తినవల్లే బ్రేకప్ అయింది అని నెగిటివిటీ వచ్చింది. సో నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్ ఆ విషయంలో. అయితే తనకి నేను చాలా ఓపెన్గా అన్నీ చెప్పే చేసుకున్నాను. సో చెప్పి చేసుకున్న పర్సన్ తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు, ఆ తర్వాత జాబ్ పోయింది. ఒక 11 months వరకు నేనే చూసుకున్నాను. బిఫోర్ కూడా నేనే రెంట్ కట్టేదని, కార్ ఈఎంఐలన్నీ నేనే, ప్రతిదీ నాదే. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్ టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. 11 months అనేది జాబ్ పోయింది. ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది అక్కడ, అదంతా విడిపించాలని చెప్పి నేను తనకు ముందే చెప్పాను. సో డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. దీనికి ముందే నాకు తెలియదు, రీసెంట్గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 monthsకే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. సో ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిచ్యువేషన్లో తను రెడ్ హ్యాండెడ్గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను, సో పరిగెత్తేశాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా మాకు అవసరం లేదు, ఈ కమ్యూనిటీలో ట్రాన్స్లోనే ఉండాలి, మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. సో
వద్దు, సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. వద్దు అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించాడు. బట్ నాకు మనసుకి తగిలింది అది. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను. నేను మారింది నా కోసం, నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. ఎందుకు దీంట్లోకి దూకానా? ఇంకొకటి, కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు, ఇప్పుడున్న జనరేషన్లో ఇంత బాగా ఉంటున్నారా అని. సో నేను ఇప్పుడు కనుక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్స్టాగ్రామ్లో విడిపోతున్నామని చెప్పాను. చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు. నేను వీడియోస్ డిలీట్ చేసేసాను. తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు. ఓకే. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్నిసార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? ఒక 1.5 yearలో చాలా గొడవలు అవుతాయి. ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాలిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసాడు. దానికి తనకి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు, ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్ కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. సో అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. తర్వాత తెలిసింది ఇలా జరిగాయి కాదు. అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా, దెబ్బలు ఉండే ఫేస్ మీద, ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే, అవేంటి అవి ఆయన కొట్టినవా లేకపోతే ఏం జరిగింది? అది ఇక్కడ దెబ్బలు తగిలింది అంత ఫేస్ సంథింగ్. ఆయన అయితే కొట్టలేదండి. సో అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేను అప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ చేయించుకోవడానికి స్క్రబ్బింగ్కి వెళ్ళేదని. ఆ టైంలో నాకు అది రిఫ్లెక్ట్ అయింది అంతే. ఈ ఫేస్ ఇంత అందులో ఏడ్చి ఫుడ్ లేదు కానీ అది కొట్టేశారేమో, ఇబ్బంది పెట్టేశారేమో, ఇది అయిపోయిందేమో అని అనుకుండే. ఆయన ఏం కొట్టలేదు. మీకు అదే ఫస్ట్ లవ్? అంటే అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది, అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా, కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే ఫస్ట్ పెళ్లి. ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి, కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి మనము కామన్ అయిపోతాం, వాళ్ళకి రోజు కనబడతాం. ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైటే ఉంటది. సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే. కాదు అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను, ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి పూర్తి ప్రేమ దొరకదని తెలుసు, మీకు తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కసాయవాడిని ఎందుకు నమ్ముతుందంటే నేను ఏం క్వశ్చన్ చేయగలను. గడ్డు పెడతారు, తీసుకెళ్తారు, బాగా ఫుడ్ పెడతారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు ఏది గొర్రెని. అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటుందా? అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో, తినడానికి వెళ్దాము, దానికి తెలీదు. తర్వాత నేనే బలైపోతాను, మమ్మల్ని తినడానికి వచ్చారు. సో మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. ఫ్రెండ్స్తో ఎవరితోన్నా మాట్లాడినా కూడా తను ఎందుకు మారిపోయాడు కదా, అట్లా ఇట్లా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేమన్నా రేపొద్దున బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది, జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం, నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకు అయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మలతో లేదా? అంటే హైదరాబాద్ లో నేనే ఉంటున్నాను, ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్ గా అయితే యూట్యూబ్ మీద
యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నాను. యూట్యూబ్ చేస్తున్న ఇన్‌కమ్ అట్లానే కొంచెం ఎంతొస్తది యూట్యూబ్ నుంచి? ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్ వస్తుంది. నుంచి. బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నేను. చేయలేదు. ప్రమోషన్ నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకి సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు నేను. ప్రమోషన్స్. నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును చూసాను నేను. ఆ, ప్రమోషన్స్ చేయరు. ఆ, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 lakh. 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లనే వస్తున్నాయి. అంటే ఒక 3 months నుంచి. ఓకే. దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని. అవును. 1.2 మ్యాక్స్, అది 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఇస్తారు. 51, ఓకే. 51, అంతే. 31 ఓకే. మొత్తం మంత్లీ ఓవరాల్గా ఇప్పుడైతే నా ఇన్కమ్ 1.2 అంతే. అంతే మొత్తం అన్ని కలిపినా కూడా అంతే. అంతే, అంతకు మించి చెప్పట్లేదు. లేదు సార్, అంతే అంతే. ఓకే. అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా. ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ కానీ బిఫోర్ ఇది కానీ ఫేస్ ఒకలా ఉండేది. ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి. అవునండి. ఎందుకు అన్ని చేంజేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటుంది. నాకు నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి. అంటే ఇప్పుడు ఒక గొంగళి పురుగు ఉంటుంది, తన జీవితం ఎట్లా ఉంటుంది, చాలా చిరాగ్గా కనిపిస్తుంది. కానీ వన్స్ ఒక్కసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళి పురుగు లాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు. బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయాను. కామెంట్ అయ్యాలి. ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు. ఓకే. ఇప్పుడు సీతాకోక చిలకలకు రెక్కలు వస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికి? ఎక్కడికో ఒక చోటకి, మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్, నోస్ చేయించుకున్నాను, ఫోర్ హెడ్ చేయించుకున్నా, నడుం చేయించుకున్నా, ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్ని చేయించేసుకున్నాను. మొత్తం అన్ని చేయించేసుకున్నారు కదా. ఇష్యూస్ రావా ఏమి? అంటే ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే. ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ. అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా కూడా ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు. చాలా పెయిన్ఫుల్, అది చాలా నరకం. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. ఇక చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. మాట్లాడతారా? మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఎందుకండి? తను చేయిస్తుంది, దాని తర్వాత మరి మీరు చేయించుకుంటారా? సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను కదా, అందంగా ఉండడము అనేది మాకు ఉంటది ఆ మనసులో. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఎంత మారినా ఉంటది జనాల్లో మీరు అలాగా మీరు ఇలాగా అని. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం మనలాగానే ఉండాలని నేను అనుకుంటాను.